చూడండి ప్రియ దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము మోక్ష మార్గాన్ని ఎంచుకొనుటకు క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా దేవునిలో జీవించటానికి, దేవునిలో ఉండటానికి, మనము దేవునితో గడపటానికి మనము ఒక నిర్ణయం తీసుకొని వచ్చాం కదండి. ఒక నిర్ణయం తీసుకొని వచ్చాం కనుక ఆ నిర్ణయంలో మనము దేవునికి అనుకూలముగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి నచ్చినట్లుగా మనము జీవిస్తున్నామా అని ప్రశ్నను వేసుకోవాలి. చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకొని నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా నీడగా ఉండండి. వాక్య వర్తమానం అందించి మహిమ పొందండి. ఇంటున్న ప్రతి తండ్రిని, తల్లిని దీవించండి. వారి హృదయాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. వారు ఎంతవరకు నాయన నీ ప్రేమని, ఆదరణను, మన్నను పొందుకున్నారో వారి హృదయాలు పరిశీలించుకునేటట్లుగా సహాయం చేయమని, ఇంటున్న ప్రతి వారిని దీవించి మహిమ పొందమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఒక మాట అంటున్నాడు. దావీదు చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఎందుకనగా మానవుని యొక్క పరిస్థితిని బట్టి, మానవుని యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 9వ వాక్యము. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఎవరిని అడుగుతున్నాడు? దేవుడైన యెహోవాకి చెప్పుకుంటున్నాడు. ఎందుకని ఈ దేవుడైన యెహోవాకి చెప్పుకోవాల్సిన కారణం ఏమిటి? ఇతను పాపము చేశాడు కనుక ఆ పాపము నుంచి నన్ను క్షమించు అని ఆయన అడుగుతున్నాడు. మరి వాస్తవానికి దావీదు అభిషిక్తుడు, ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి, దేవుని ప్రేమను పొందుకున్నాడు. అయితే ఆయన చేసిన తప్పు ఏమిటయ్యా అంటే యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో పొరుగువాని భార్యను ఆశించి ఆమెతో పాపము చేశాడు కనుక వారిరువురికి కలిసి పుట్టిన కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయే తర్వాత మళ్ళీ ఈయన శాపము బిడ్డల మీదకి వచ్చింది. అయితే దేవుడైన యెహోవా కోపము శ్రమలులో చూపించాడు. అయితే దావీదు పశ్చాత్తాపపడి, మయా నన్ను క్షమించు, నేను గ్రహింపు లేక చేశాను, నన్ను మరణానికి అప్పజెప్పవద్దు, మన్ను నిన్ను స్తుతించునా, నేను మన్ను అయిపోతాను, నేను మట్టినైపోతాను, మట్టిలో నుంచి వచ్చాను గనుక మట్టి అయిపోతాను, మట్టికి చేరిపోతాను, కానీ మట్టి నిన్ను స్తుతించదు, మన్ను నిన్ను ఆరాధించదు. మట్టి అన్నా మన్ను అన్నా ఒకటేనండి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. మన్ను నిన్ను స్తుతించునా, నీ మహిమను అది గణపరచునా, నీ మహిమను వెల్లడి చేయగలదా అని చెప్పినప్పుడు ఆయన జాలిపడి ఆయన ఏం చేశాడు? ఆవిసిని ఇచ్చాడు. చూడండి, హిజ్కియా కూడా అలాగే చేశాడు. హిజ్కియా కూడా అలాగే చేసినప్పుడు ఏమైంది? అయ్యా, నేను చేసిన నీతి కార్యము ఒకటైనను లేదా అని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించగా రాచపుండు పుట్టినప్పుడు అదిగో మళ్ళీ అదే ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ ప్రవక్త ద్వారాగా మళ్ళీ ఆయనకు అంజూరపు పండు ముద్ద దంచి కట్టినప్పుడు అది పోయి ఆయనకు ఆవుషి పెరుగుద్ది. చూడండి ప్రియమైన వారులారా, మనం చేసిన పొరపాటుని మనము యథార్థముగా ఒప్పుకొని ఇక పాపము చేయకుండా ఉండాలి. కోపపడవనే పడకూడదు. అవకాశము అనేకమైనవి వస్తాయి. మరి చూడండి, యేసేపుకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, అయినా పొరపాటు చేయలేదు. చూడండి ప్రియమైన వారులారా, దావీదుకి మచ్చ ఉన్నది. ఆయన ఏమంటున్న హృదయానుసారుడైన మనిషి దావీదు. అది ఆ ఒక్కటి తప్ప, ఆ ఒక్కటి కూడా
విశ్వాసిపైన నీకు నాకు ఉండకూడదు అని ఆయన యొక్క తలంపు, ఆశ, కోరిక ఉన్నది నీ మీద, నా మీద. చాలామంది కూడా ఏమంటారంటే ఏమవదు అంటారు. అయితే పాపమే, అది చాలా ఘోరమైన పాపం. అలాంటి ఆలోచనలు మనిషికి రక్షణ పొందిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత, బాప్టిజం తీసుకుంటున్న తర్వాత, బలలో పాలుపంపులు పొందుకుంటున్న తర్వాత నీకు ఇట్లాంటి కోరికలు రాకూడదు. వచ్చిన ఎడల నీవు క్షమాభిక్ష పొందిన ఎడల శ్రమలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. ఆయన కోపము నీ మీద రాకుండా ఏమాత్రము కూడా ఉండదు. ఇప్పుడు శిక్షకు పాత్రుడండి. ఇప్పుడు ఒక మాట, ఒక పొరపాటు చేసినా ఒక దెబ్బ కొడటానికి యోగ్యత ఆయనకున్నది. దెబ్బ తింటని మనము దేవునిలో బలముగా ఉండగలం. మనం ఏ పొరపాటు చేయకపోతే ఏ దెబ్బ కొట్టడు కదా దేవుడు, ఏ కోపం రాదు కదా దేవునికి. అందుకని గమనించి మనము ఎలా ఉన్నామో పరిశీలించుకోవాల్సిందిగా కోరుస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలను ఎంతో 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 చక్కగా తీసుకొని వచ్చితే వారేం చేశారు? ఆయనను, మోషేను ఇసికించి అవమానపాలు చేస్తూ అనేకమైన రకరకాలైన పనులు చేశారు. దూడని తయారు చేసుకున్నారు, బంగారపు దూడని. అప్పుడు దేవుడైన యెహోవాకి కోపం వచ్చి ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. మరియు యెహోవా ఎట్లా నేనును ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. లోబడట్లేదంట. నిర్గమాకాండము 32:10. లోబడనొల్లని ప్రజలు, లోబడలేకపోతున్నారు. దేనికి? పవిత్రతలో లోబడలేకపోతున్నారు, పరిశుద్ధతలో లోబడలేకపోతున్నారు, దీన స్వభావం కలిగి లోబడలేకపోతున్నారు, వారు వాంఛలను తీసివేసుకోలేకపోతున్నారు, వారి కోరికలను చంపుకోలేకపోతున్నారు, వారి కోరికను చంపుకోలేకపోతున్నారు, వారి వాంఛను చంపుకోలేకపోతున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మరొకసారి చదువుకుందాం. నిర్గమాకాండము 32:10. మరియు యెహోవా ఇట్లా నేనును ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. లోబడక వారు మోషే తీసుకొచ్చాడు, ఏమైపోయాడో మాకు తెలీదు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు, 40 రోజులు గడిచిపోయింది, ఆయన ఇంక ఉన్నాడో చనిపోయాడో మాకైతే తెలియదు అని వారు ఏం చేశారు? మళ్ళీ బంగారమును కరిగించి దూడను చేసుకొని ఆ దూడని దేవుడిని పూజించినప్పుడు దేవుని ఉగ్రత కలిగి సగం మంది పైనే చనిపోయారు. 10 ఆజ్ఞలు, దేవుని చేతితో రాసిన 10 ఆజ్ఞలు పలకలను మోషే జార విడిచాడు. అందువల్ల మళ్ళీ మోషేకేంటి? అయ్యా, నీ చేతులతో నీవు రాతి పలకలను చేసి 10 ఆజ్ఞలను నీవు రాయి అన్నాడు. నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండుచుండెను, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను మోషేతో చెప్పాను. అగ్నితో కాల్చివేస్తాడట. ఎందుకని? వారు లోబడని ప్రజలు. మరి సొమెగొమొర్రా పట్టణము లోబడకుండా ఉన్నది కనుక మరి సొమెగొమొర్రా పట్టణము నాశనం అయిపోయింది. అలాగే మరి నిన్నగాక మొన్న అమెరికా మొత్తం కూడా ఒక ఇల్లు తప్పునిచ్చి అన్నీ కాలిపోయినాయి. లోబడని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు కనుక వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. తల్లిదండ్రి తీర్పు తీర్చేది కాదు, లాయరు జడ్జి తీర్పు తీర్చేది కాదు, పెద్దలు తీర్పు తీర్చేది కాదు, వారిని దేవుడే తీర్పు తీరుస్తాడు. చూడండి, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా.
నిన్ను గొప్ప జనముగా చేస్తానయ్యా అని అన్నప్పుడు మోషే చక్కగా ఆయనను బతిమలాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఎంతో చక్కగా బతిమలాడుతున్నాడు, ఎంతో నైపుణ్యంగా బతిమలాడుతున్నాడు. ప్రియ క్రైస్తవుడను అని చెప్పుకుంటున్న, పాస్టరు అని చెప్పుకుంటున్న ప్రియ దైవ సేవకుడా, నువ్వు విశ్వాసి గురించి విజ్ఞాపన చేస్తున్నావా? వారిచ్చే కానుకల కొరకు నువ్వు ఆశపడుతున్నావా? వారి కుటుంబాల గురించి, వారి గురించి నీవు దైవ సేవకుడు కనుక నీ బాధ్యత ప్రకారంగా వారి కుటుంబం గురించి నీవు విజ్ఞాపన చేస్తున్నావా? ఎక్కడ మీటింగులు అంటే అక్కడ పరిగెడుతున్నావా? ఒక ఆయనకి 3 సంఘాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ 3 సంఘాలు మరి ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా రోడ్డు మీద కనపడతాడు. ప్రియమైన వారులారా, నీకు అప్పజెప్పిన గొర్రెలను నీవు నమ్మకంగా ప్రార్థన అనే ఫలమును ఇస్తున్నావా? వారి గురించి, వారి కుటుంబం గురించి నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? విశ్వాసి గురించి దేవుని సన్నిధిలో మోషే వలె పెనుగులాడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడు మోషే? నిర్గమకాండము 32:11. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన ఐగుప్తిలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? అబ్రహాముకు మాటిచ్చావు, అబ్రహాముకి నువ్వు మాటిచ్చావు, అబ్రహామా, నీ సంతానము ఆకాశము నక్షత్రం వలెను, సముద్రం ఇసుక రేణువుల వలెను నీ సంతానముని నేను దీవిస్తాను అన్నావు. ఆ మాటను మర్చిపోతావా? ఆ మాటని తప్పుతావా? అయ్యా, వీరిలో తప్పుంది కాదంటలేదు, వారు తప్పు చేశారు, అయ్యా క్షమించవా అని ఈ మోషే ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన దేవుడైన యెహోవాని బతిమాలుకుంటున్నాడు. మరి ప్రియమైన వారులారా, ప్రియ దైవ సేవకుడా, నీ సంఘములో ఉన్న విశ్వాసి ఎవరైనా దారి తప్పిన ఎడల వారి కుటుంబమును గురించి భారము కలిగి, బాధ్యత కలిగి విజ్ఞాపన చేస్తున్నావా? వారి గురించి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తున్నావా? వారు ప్రార్థన చేసినా వారి ప్రవర్తన అంతేనండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయటం వేస్ట్. దేవుడే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు కాదట్లేదు. కానీ బాధ్యత అనేది నీకు ఎంతవరకు ఉన్నది? నీకు ఎంతవరకు ఉన్నది? పరిశీలించుకో. నీ మనస్సుని పరిశీలించుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో. ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో. ప్రియ దైవ సేవకుడా, నీ కప్పజెప్పిన సంఘముని, నీ బిడ్డలని నువ్వెంతవరకు కాపాడుతున్నావు? తప్పిపోయిన గొర్రె పిల్లని ప్రభువైన యేసుక్రీస్తు 99 పక్కన పెట్టి తప్పిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకొని ఆనందపడ్డాడు. అలాగే తప్పిపోయిన కుమారుడిని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆనందపడ్డాడు తండ్రి, సంతోషించాడు తండ్రి. అట్టి భారము, బాధ్యత కలిగి నీకున్నదా? ప్రియ దైవ సేవకుడా, నీ హృదయాన్ని పరిశీలించుకో. పై మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలతో విశ్వాసుల్ని మభ్యపరచమాక. ఒక పాస్టర్ ఉన్నాడు గురదల్లో. ఆయన మాటల నైపుణ్యమే కానీ మనస్సులో ప్రేమ లేదు. మాటల నైపుణ్యం చూపిస్తాడంట. వాళ్ళు చెప్తా ఉంటారు, నేను వెళ్తే అయ్యగారు ఇలాగా అని చెప్పారు చాలామంది. అట్లాంటి నైపుణ్యత కలిగిన మాటలు, తేనె రాసిన మాటలు మాట్లాడవద్దు. దేవుడు చూస్తున్నాడు, జ్ఞాపకం చేసుకో. నీవు నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసులు చెయ్యాలి అంటే నీ భారము ఎలా ఉండాలి అంటే మోషే వలె విశ్వాసుల మీద భారము ఉండాలి. మోషే ఇశ్రాయేలీయుల మీద భారం ఉన్నది కనుక బతిమాడుకొని వారిని, కొంతమంది పాపము చేసిన వారు మరణించినప్పటికీ బ్రతికి మిగిలి ఉన్నవారు, బ్రతికున్న వారిని
పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపించాడు. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఈ రోజుకే మనల్ని కాపాడుతున్నాడు. అటు విధంగానే ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట అంటున్నాడు. కొత్త నిబంధనలోనికి వచ్చాం మనం. లూకా సువార్త 13:7, 8, 9 చూసుకుందాం. 3 వచనాలు. 7వ వచనం, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు, దీనిని నరికి వేయుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు ద్రాక్షావనములో ఉన్నది. ద్రాక్షావనము అనగా సంఘము. ఈ ద్రాక్షావనములో అంజూరపు చెట్టు ఉన్నది. ఆ అంజూరపు చెట్టుకి ఒక ఫలమైనా పూసిద్దేమో, ఒక కాయైనా కాసిద్దేమో, ఒక పండైనా తిందాం. పూత పూస్తేనే కాయ వస్తుంది, కాయ కాస్తేనే పండు అవుద్ది. ఆ పండు కోసము వచ్చాడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు చూస్తున్నాడు. తోటమాలి ఎవరై ఉన్నారు? యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యజమానుడు ఎవరు? దేవుడైన యెహోవా. ఈ దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, అయ్యా ఇతను చెప్పుకోవటానికే విశ్వాసి, కానీ ఇతరులు ఏమాత్రము కూడా ఆత్మఫలాలు లేవు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉంటున్నాడు, కానీ ఇతరులో ఏమాత్రము కూడా ఫలాలు లేవు. అందుకని ఏం చేద్దాం? అయ్యా ఈయనేమంటున్నాడు? చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప సంఘటన అది, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి చూద్దాం. చూడండి 8వ వాక్యం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుదము. చూడండి, ఎరువు వేయాలి. వాక్యం అనే ఎరువు వేయాలి. వాక్యమని ఎరువు వేసినప్పుడు వాక్యమనే ఎరువు వేయాలి, చుట్టూ పాదు చేయాలి. మరి పల్లెటూరులో ఎక్కువగా మొక్కలు పెంచే వారికి, అలాగే పల్లెటూరులో సాగు భూములు చేస్తారు కనుక ఎరువు వేస్తారు. ఎరువు వేస్తే మొక్కకి బలము, ఫలము బాగా వస్తుంది. ఎరువు వేస్తానయ్యా, నా మీద దయ ఉంచయ్యా, ఈసారి పండకపోతే నరికివేద్దాం, ఈసారి కాయలు రాకపోతే నరికివేద్దామని బతిమాలు కొనుచున్నాడు. ఎరువు వేయాలి. ఎరువు అనగా ప్రార్థన అనేది చెప్పుకోవచ్చు, వాక్యం అనేది చెప్పుకోవచ్చు, దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి అని కూడా మనము చెప్పుకోవచ్చు. వాక్యము నీరుగా భావించవచ్చు, వాక్యము నూనెగా భావించవచ్చు, వాక్యము ఆశీర్వాదంగా చూపించవచ్చు. ఇక్కడ వాక్యము ఈ సందర్భాన్ని బట్టి ఎరువుగా చూపిస్తున్నాడు. అయ్యా కొద్దిగా మనము త్రవ్వి ఎరువు వేస్తానయ్యా, మంచి ఫలాలు వస్తాయని అని తోటమాలి యజమానునితో బతిమలాడుతున్నాడు. లేకపోతే ఈ అంజూరపు చెట్టు అను మనిషి ఫలాలు లేక, అనగా ఆత్మఫలాలు లేక ఆత్మవరాలు లేక నీవు మరణించితే ఎలాగా? అలాంటి జీవితం వద్దు. నేను పొందుకున్న ఆత్మను నేను మీకు ఇస్తున్నాను. ఆ పొందుకున్న ఆత్మ నీవు పొందుకునేటట్లుగా ఉండాలని కోరుచున్నాడు. చూడండి, నిత్యరాజ్యానికి నిన్ను వారసులను చేయాలని, నిత్యరాజ్యానికి నిన్ను వారసుడును యోగ్యుణ్ణి చెయ్యాలని ఎంతో తలంచుతున్నాడు. అది ఫలించకపోతే నరికి అగ్గిళ్ళు వేసి, ఇందాకే చెప్పుకున్నాం కదా, సొమెగోమెరో పట్టణము దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయింది. సొమెగోమెరో పట్టణం నాశనం అయిపోయింది. మరి నిన్నగాక మొన్న అమెరికాలో గొప్ప కీడు జరిగింది. ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవుని ఉగ్రతకి పాడైపోయి ఆ దేశమంతా కాలిపోయింది.
అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ తోటమాలిగా ఉన్నాడు, దేవుడైన యెహోవా యజమానిగా ఉన్నాడు. ఆ మొక్క అనగా నీవు నేనే ఫలించి మనం అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదాన్ని పొందాలి, దీవెనను పొందుకోవాలి. చూడండి, ఇక్కడ మోషే బతిమలాడుతున్నాడు. అది ఒక బాధ్యత, విశ్వాసుల పట్ల బాధ్యత. అది సేవకుని యొక్క లక్షణం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వాసుల గురించి మొక్కలుగా చూపించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకునిగా కనపడుతున్నాడు. తోట యజమాని యెహోవా దేవుని కృపని పొందుకుని నీవు ఆత్మఫలాలు ఫలించి నీవు ఆత్మలో జీవించి ఆత్మవరాలను సంపాదించుకోవాలి. అలాగే విశ్వాసుల గురించి ఎక్కువగా విజ్ఞాపన చేసే భారము ప్రతి దైవ సేవకుడికి ఉండాలని కోరుతున్నాను. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ మనిషి ఒకళ్ళు కనపడ్డారు. తను వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాడు. మన్ను నిన్ను స్తుతించదయ్యా, నన్ను క్షమించు అని దావీదు అన్నాడు. అది వ్యక్తిగత ప్రార్థన, తను పశ్చాత్తాప ప్రార్థన. అది విశ్వాసికి లక్షణం. అలాగే పాస్టర్ నడిపించేవాడు, సంఘాన్ని నడిపించేవాడు, సంఘాన్ని చెప్పుకునేవాడు, సంఘము కట్టేవాడు ఎలా ఉండాలయ్యా అంటే మోషే వలె విశ్వాసులు చేసిన పొరపాటుని, ఆ పొరపాటును బట్టి దేవునికి కోపము కలిగినప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చే అంత ప్రార్థనా పరుడై ఉండాలి. మోషే దేవుడైన యెహోవాని వేడుకొనగా ఇశ్రాయేలీలను దెబ్బ కొట్టలేదు, ఇశ్రాయేలీలకు కీడు జరిగించలేదు, ఇశ్రాయేలీలను క్షమించాడు. ఇశ్రాయేలీలు కొంతమంది వారు చేసిన పొరపాటును బట్టి మధ్యలోనే ఆగిపోయారు, కొంతమంది మరణించారు వారి వారి పొరపాటులను బట్టి. అట్లాగే మరి హిజ్కియా, అయ్యా నేను చేసిన నీతి కార్యం ఒక్కటైనను లేదా అని హిజ్కియా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన నీతిని బట్టి ఆయన ఆయుష్షి 15 సంవత్సరములు పొడిగించబడింది. అలాగే బాధ్యత కలిగిన దైవ సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వలె ఎలా ప్రార్థించాలంటే భారము కలిగి, అయ్యా ఈ మొక్క గురించి కొద్దిగా ఎరువేస్తాను, కొద్దిగా పాదు చేస్తాను, అయ్యా ఈ మొక్కని నీవు బ్రతికించు అని తోటమాలి వచ్చి అడిగినప్పుడు ఆ తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, యజమానుడు దేవుడైన యెహోవా అయి ఉన్నాడు. మొక్క నీవు నేనై ఉన్నాను. వాక్యమును నీరును కట్టి మనము ఫలించి దేవునిలో జీవించాలని నీవు దైవ సేవకుడవు విశ్వాసి గురించి అంత భారము కలిగి విజ్ఞాపన దేవుని సన్నిధిలో నీవు చెయ్యాలని చూడండి. నిత్యము కూడా భారం కలిగి ఉండాలి దైవ సేవకుడు. సంఘస్థులు ఇచ్చే కానుకల కోసం మనం ఆశపడతాం మర్యాద కాదు. వారి కుటుంబం గురించి, వారి బిడ్డల గురించి, వారిలో ఉన్న అవలక్షణాల గురించి మనకి తెలిసినప్పుడు వారి పట్ల మనము తండ్రి బాధ్యత కలిగి, తల్లి బాధ్యత కలిగి మనము ప్రార్థన చేయాలి. వారికి క్షమాపణ పెట్టమని దేవుని సన్నిధిలో నీవు నేను బాధ్యత కలిగి అట్టి బాధ్యతను మనము నిర్వహించాలి. అట్టి బాధ్యతను మనము నిర్వహించాలి. సేవకుడు అంటే సేవకుడు కాదండి. నీవు చేస్తున్నావు సేవ, రేపు నిన్ను అడుగుతాడు. అందరికీ ఒక తీర్పు, సేవకునికి 2 తీర్పులు. కుటుంబాన్ని బట్టి ఒక తీర్పు, సంఘాన్ని బట్టి, సంఘములో ఉన్న విశ్వాసులను బట్టి ఒక తీర్పు. ఒక దొంగ చెబుతున్నాడు ఏమనంటే సేవకుడికి 2 తీర్పులు, అందరూ పాస్టర్లు అయ్యాడు అంటున్నారు. అతను పెద్ద దొంగ, అతనే చెప్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా బైబిల్ ఈ మధ్య చదువుతున్నానండి అన్నాడు. ఆశ్చర్యం వేసింది. అయితే ఇతనికి ఖచ్చితంగా మారు మనస్సు వస్తుంది అని నేను నమ్మాను. తీర్పు గురించి అంత చక్కగా చెప్పాడు అంటే అతనిలో మార్పు ఉన్నది అని నేను గ్రహించాను. ప్రియమైన వారులారా, ఈ రోజున దైవ సేవకుడు ఎలా ఉన్నారంటే విశ్వాసులతో చెప్పించుకుంటున్నారు. విశ్వాసులతో చెప్పించుకునకూడదు.
రేపటి రోజున నీవు ఎంతవరకు సంఘము గురించి విజ్ఞాపన చేశావు, విశ్వాసుల గురించి విజ్ఞాపన చేశావు, పెద్దల గురించి విజ్ఞాపన చేశావు, నీ ఇరుగు పొరుగు వారి గురించి విజ్ఞాపన చేశావు, పంట భూముల గురించి విజ్ఞాపన చేశావు, రోగుల గురించి విజ్ఞాపన చేశావు, తండ్రి లేని బిడ్డల గురించి విజ్ఞాపన చేశావు, ఎవరి గురించి నీవు ప్రార్థన చేశావు నా కుమారుడా అని నిన్ను రేపు ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నేనైతే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చెప్పుకోకూడదు. నేను పంట భూముల గురించి, రోగుల గురించి, ప్రతి హాస్పిటల్ పేరుని చేస్తా, ప్రతి సముద్రం గురించి చేస్తా, ప్రతి నదుల గురించి చేస్తా, దైవ సేవకుల గురించి చేస్తాను, దైవ సేవకురాళ్ళ గురించి చేస్తాను. అలాగే ప్రియమైన వారులారా, రాజకీయ నాయకుల గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను రేపు రోజున తీర్పులో నిలబడకూడదు అనే స్వార్థం. తీర్పులో నిలబడితే నేను ఏమైపోతానో అని ఒక భయం. అందరి గురించి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ప్రార్థన వారి గురించి విజ్ఞాపన చేస్తాను. నమ్మకమైన నాయకుడిని మాకు సహాయం చేయమని అడుగుతూ ఉంటాను. మా సమస్యను తీర్చే నాయకుడిని ఇవ్వమని, వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే రేపటి రోజు నీ దుమ్ము ధూళి సాక్ష్యం అండి, ఈ కెమెరా సాక్ష్యం. ఈ కెమెరా కూడా రేపు మాట్లాడుద్ది, ఈ లైట్లు మాట్లాడతాయి, ఈ పట్టాలు మాట్లాడతాయి, దుమ్ము ధూళి అంతా కూడా సాక్ష్యం ఉంటుంది. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా బిడ్డలు నా అంతటి వారిని చేశాను, వారు నా మాట ఈనకపోతున్నారు అని దుమ్ముకి ధూళికి సాక్ష్యం చెప్పినట్లుగా ఈ వస్తువులన్నీ కూడా రేపు సాక్ష్యం మాట్లాడినప్పుడు నువ్వేమైపోతావు? ప్రియ దైవ సేవకుడా, జ్ఞాపకం చేసుకో. ఎటుపడితే అటు పరుగులు తీయక నీ సంఘము గురించి, నీ గొర్రెల గురించి విజ్ఞాపన చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకొని దేవునిలోనే వారిని స్థిరపరచమని దేవుని పేరిట కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడులు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. ఈ ఇంటున్న ప్రతి దైవ సేవకుని దీవించండి. వారి వారి బాధ్యతను తెలుసుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. మరి అటు విధంగానే ప్రభువా, ఇంటున్న ప్రతి క్రైస్తవుని దీవించండి. దావీదు వలె పశ్చాత్తాపడే భాగ్యాన్ని ఇవ్వండి. ఆయా సేవకుడు మోషే వలె విజ్ఞాపన చేసే ఒక మోషేలను లేవనెత్తండి. తోటమాలి వలె భారము కలిగి ప్రభువైన యేసు క్రీస్తు వలె ప్రతి దైవ సేవకుడు ఉండే భాగ్యమును కలుగు చేయమని నా ప్రభువైన యేసు క్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమె యేసు రక్తమే చేసి రక్తం యేసు రక్త సంపద కలుగును కాక. ఆమె